హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు. నేను మీ ఆది. ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేస్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్తో చాలా దగ్గర అనుబంధం ఉంది. ఈ ఛానల్ని స్టార్ట్ చేసిన ప్రధానమైన ఉద్దేశం, మాకు దగ్గర గురువు గారు మీకున్న నాలెడ్జ్ని మీరు ఎందుకు షేర్ చేయట్లేదు, ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సర్వీసే కదా అనే ఒక వాల్యుబుల్ సజెషన్ నాకు బాగా నచ్చింది. అందువల్ల ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. అసలు మనం ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో కంపారిటివ్లీ అదర్ అంటే ఎస్పెషల్లీ గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇట్లాంటి స్టేట్స్తో కంపారిజన్లో అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్లో అక్కడ ఉన్న పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎక్కడ మనం ల్యాగ్ అవుతున్నాము, మనం ఇన్వెస్ట్మెంట్లో మన ట్రెండ్ ఎలా ఉంది, వాళ్ళ ట్రెండ్ ఎలా ఉంది అనేది ఒకటి నాకున్న అబ్జర్వేషన్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మన వాళ్ళు స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు కొంత ట్రెండ్ మారుతుంది. స్టిల్ స్టాక్స్ ఇవి అంటే చాలా రిస్క్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటికీ చాలా మందిలో ఉన్న అభిప్రాయం. కొంతమంది రీసెంట్గా మ్యూచువల్ ఫండ్స్ కొంత నేర్చుకుంటున్నారు, కానీ సరైన ప్లాట్ఫామ్స్ అనేది మనకి ఆంధ్రాలో లేవు. తెలుగు స్టేట్స్లో మనకు కొద్దిగా డిఫికల్టీ ఉంది. లేదు, ఒక్కొక్క న్యూస్ వింటున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎవరో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక లేడీ షీ హ్యాస్ గివెన్ 40 lakhs టు సమ్మన్. 40 లక్షలు ఎవరినో నమ్మి స్టాక్ మార్కెట్లో తను పెట్టుబడులు పెట్టి తనకింత రిటర్న్ ఇస్తానంటే నమ్మి అతనితో మొత్తం మనీ లాస్ అవటం జరిగింది. సో ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ నన్ను టువర్డ్స్ కొంత మన సైడ్ నుంచి మోటివేషన్ ఇద్దాము, మనకు తెలిసింది షేర్ చేద్దాము అనే ఉద్దేశంతో దీని గురించి చెప్పడం జరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఈజ్ రిస్కీ, ఎస్ ఇట్స్ రిస్కీ. బైక్ రైడింగ్ రిస్కీ, ఇట్స్ రిస్కీ. బైక్ నడపడం వచ్చిన వాడికి హెల్మెట్ వేర్ చేసుకొని ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ప్రాపర్గా నేర్చుకున్న వాడికి బైక్ రైడింగ్ ఈజ్ నాట్ ఏ రిస్కీ. అలాగే స్టాక్ మార్కెట్ అనేది కూడా ఇట్ ఈస్ నాట్ అందరూ మనం అనుకుంటున్నట్టు రిస్క్ అనేదే కాదు. దీన్ని కూడా చాలా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఏ స్టాక్స్లో మనం ఫోకస్ చేయాలి, బయింగ్ లెవెల్స్ ఏంటి, వెన్ టు ఎంట్రీ, వెన్ టు ఎగ్జిట్ అనేది మనకు చాలా ముఖ్యం. మనకి సరైన ప్లాట్ఫామ్స్ మన తెలుగు స్టేట్స్లో లేవు. ఈ రోజుకి చాలా తక్కువ మంది ఈ ఛానల్స్లో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్ ఉంది, మనం బ్యాంకులో ఎక్కువ అమౌంట్ దాచిపెట్టుకుంటాం. ఎందుకు? రిస్క్ ఫ్రీ, వీఆర్ గెటింగ్ ఏ స్టాండర్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్. కానీ ఎంతమందికి తెలుసు బ్యాంకులో దొంగతనం జరిగినా లేదా బ్యాంకు దివాలా తీసినా మనం 20 lakhs ఇన్వెస్ట్ చేసున్నా వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 5 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ. అక్కడ కూడా 15 lakhs రిస్క్ ఉంది మనం 20 lakhs బ్యాంకులో పెట్టుకున్నట్టయితే. అలాగే రియల్ ఎస్టేట్ మనం రీసెంట్గా చూసాం. ఒక 5 years బ్యాక్ ఏపీ కొత్త క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు ఈ లాస్ట్ 4-5 years గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడట్లేదు, అక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ గురించే మాట్లాడుతున్నాను. ఈ 4 to 5 years పీపుల్ గవర్నమెంట్ డెసిషన్ మారినందువల్ల ఎంత రిస్క్ ఫేస్ చేశారు. అప్పుడు హైయెస్ట్ రేట్లో కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే ఈరోజు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈరోజు ఉన్న ట్రెండ్ ఏంటి? ఆ 5 years ఎవరైతే ముందు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆల్ ఆర్ ఇన్ ఏ స్ట్రగుల్ మోడ్.
నా క్యాపిటల్ ఏమైద్దో, రేపు పొద్దున అమరావతి ఇక్కడ ఉండకపోతే నేను పెట్టిన అమౌంట్ ఎంత వస్తుందో బ్యాక్ అనేది, దట్ ఈజ్ ఆల్సో రిస్క్. రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంది, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంది. అట్లా ఎక్కడైతే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆప్షన్ మనం తీసుకుంటామో దాంట్లో కొంత రిస్క్ అన్నిట్లో ఉంటుంది. ఇన్వెస్టర్గా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా వెల్త్ గెయిన్ చేయాలి అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా మనం సెన్సిబుల్గా వాటి పరంగా ఫోకస్ చేయాలి. సెన్సిబుల్గా అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్స్ని ఫోకస్ చేయాలి, ఏ సెక్టార్ని ఫోకస్ చేయాలి, సెక్టార్లో హై వాల్యుయేషన్స్లో ఏమున్నాయి, దాని పిఈ ఎంత ఉంది, మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ పారామీటర్స్ మనం బేసిక్గా చూడాలి. ఇవి అన్నీ అందరికీ సాధ్యం అవుతుంది అవ్వదు అనే దాని గురించి ఇండివిజువల్ క్యాపబిలిటీ కొంత దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కొన్ని ఫండ్ హౌసెస్ కొన్ని రోజుల క్రితం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ మీకు తెలుసు. ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్లో ఒక్కొక్క టైంలో ప్లస్ మైనస్ ఉంటుంది. అలాగే ఎవరైతే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది నేను ఫర్దర్ వీడియోస్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా చేయాలి, నాకు ఉన్న ఎంకరేజ్మెంట్ని బట్టి కొంత నేను కొన్ని స్టాక్స్ రికమెండేషన్స్ కూడా ఇస్తాను. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పస్. ఫ్రమ్ మై సైడ్ ఇది బై సెల్ కోసం కాదు. మీరు వాటిల్లో నేను చెప్తున్న పారామీటర్స్ మీరు ఫోకస్ చేయండి. అలాగే ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. గోల్డ్ ఎలా కొంటే మంచిది, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అలా వేరియస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ని మనం ఎలా డీల్ చేయాలి, దాని పరంగా మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి. క్రెడిట్ కార్డ్ జాగ్రత్త వాడుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్, కానీ దాన్ని కంట్రోల్ లేదంటే ఖర్చు, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. అది ఎన్నో సమయాల్లో మనకి ఎమర్జెన్సీని మనకి చాలా కోపప్ చేస్తుంది. కానీ దాన్ని మిస్యూజ్ చేస్తే, టయానికి బిల్స్ కట్టకపోతే, దాన్ని నెగ్లిజెంట్గా వాడితే ఏదైనా అంతే. స్టాక్ సెలెక్షన్ అయినా, మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ అయినా అన్నీ కొంత మన చేతులతో, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్నీ ముడిపడి ఉంటాయి. ఒక డిసిప్లినరీ ప్రాక్టీసెస్ మనం పెట్టుకుంటే ప్రతి దాంట్లో మనం డెఫినెట్గా ఒక సర్టెన్ పీరియడ్లో రిస్క్ని అన్నీ అధిగమించి ఒక మంచి రిటర్న్ అనేది తీసుకోవటం జరుగుతుంది. ఇది ఇన్ని సంవత్సరాలు, నేను 2006 నుంచి చాలా దగ్గర అనుబంధం ఉంది నాకు స్టాక్ మార్కెట్స్తో. అప్పటి నుంచి ఈ రోజు దాకా ఐఎమ్ వెరీ క్లోజ్లీ అబ్జర్వింగ్ మార్కెట్స్. అందులో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి. 2007లో ఇష్యూస్ మీకు తెలుసు. కరోనా టైంలో మనం రీసెంట్గా ఉన్నాయి తెలుసు. ఎన్ని ఉన్నా మనం వీటిని ఫోకస్ చేయాలి. ఏ స్టాక్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది, ఏ సెక్టార్స్లో మొనోపొలీ బిజినెస్ ఉంది, ఇట్లాంటివి మనం పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్ అనేది మనం చాలా వరకు మనకున్న తెలుగు స్టేట్స్లో ఉన్న భయాన్ని మనం ఓవర్కమ్ చేయగలం. మన దగ్గర రియల్ ఎస్టేట్, మళ్ళీ గోల్డ్, వీటిల్లో ఉన్నంత ఉత్సాహంగా ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్ పరంగా లేవు. మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు కొంత అటుపక్క టర్న్ అవుతున్నారు. కానీ విలేజ్ లెవెల్లో ఈరోజు ఇప్పటికీ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్లాంటిది ఎవరు వ్యాపారిని నమ్మించారు, డబుల్ ఇస్తానన్నారు, ట్రిపుల్ ఇస్తామన్నారు. రీసెంట్గా కూడా ఒక తెలంగాణలో ఒక ఇన్సిడెంట్, సంబేర్ అతను 30 crores పారిపోయారు. వాళ్ళ పిల్లల మ్యారేజెస్ కోసం ఉంచుకున్న డబ్బులు అది. వై మన హార్డ్ ఎర్న్ మనీ ఒక ప్రాపర్ వేలో మనం ఈరోజు అందరి దగ్గర ఫోన్ ఉంది. ఎవరు ఎలా చెప్తున్నారు, ఎవరు చెప్తున్న కంటెంట్లో నిజం ఉంది, దాంట్లో ఉన్న ప్రయారిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దానికి ఒక వే మనం కంటిన్యూగా ఫాలో అవ్వాలి. అవి దాంట్లో
చెప్తున్న దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత లేదు అనేది మనం చెక్స్ చేసుకోవాలి. మన చెక్ మనం చేసుకోవాలి. ఎవరిని నమ్మి గుడ్డిగా మన హార్డ్ ఎర్న్డ్ మనీని వాళ్ళు చెప్పారని మనం దూకకూడదు. దూకితే ఉండే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అదే మనం మన ఇండియాలోనే ఉన్న అదర్ స్టేట్స్ అయినా, ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, గుజరాత్ తీసుకోండి, వీళ్ళు రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాక్టివ్లీ దే ఆర్. మన స్టాక్ మార్కెట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్స్లో వాళ్ళది 70% ఉంది అంటంలో చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వై స్టాక్ మార్కెట్ బిజినెస్ మ్యాన్స్ బిజినెస్. కానీ దాంట్లో ఉన్న కీ రూల్స్ మనం తీసుకోగలిగితే, అందరినీ ట్రేడింగ్ చేయమని చెప్పను. ట్రేడింగ్ ఈజ్ ఏ రిస్కీ, దేర్ హ్యావ్ సమ్ స్పెషల్ స్కిల్స్. కానీ మార్కెట్లో పర్టికులర్ స్టాక్స్, కొన్ని సెక్టర్స్, రొటేషనల్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ డీసెంట్ రిటర్న్స్ విల్ జనరేట్. వన్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పగలుగుతాను. రీసెంట్గా బిఫోర్ ఎలక్షన్స్ I had suggested Heritage to my friends. That time that is trading around 260, 270, 280 ranges. After my results, that is reached 700. How much? The time period hardly within 6 months. 6 months లో ఒక రిటర్న్. ఒకవేళ మనం అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు అయినా ఆ షేర్ ప్రైస్లో మనకి ఎప్రిషియేషన్ రాదు, కానీ లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. 20-30 రూపీస్ కంటే దాంట్లో తగ్గే అవకాశం లేని వాల్యూస్లో ఉన్న స్టాక్ అది. విత్ ఇన్ 6 months ఇట్ ఈస్ రీచ్డ్ 700. ఇంత తొందరగా మనీ ఎక్కడ మల్టిప్లై అవుతుంది? రియల్ ఎస్టేట్లో రిస్క్ ఉంది, గోల్డ్లో ఉంది, బయట బ్రాండెడ్ లేని వాటిలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవరన్నా మోసం చేస్తారనే భయం ఉంటుంది, థెఫ్ట్ అయ్యే భయం ఉంటుంది, బ్యాంక్ డిపాజిట్స్లో ఇష్యూస్ ఉన్నాయి, బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సమ్ సర్టెన్ అమౌంట్ ఓన్లీ విల్ గెట్ ద ఇన్సూరెన్స్. ఇది తప్పితే మీకు ఓవరాల్గా రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్ ఏది లేదు వరల్డ్లో. దాన్ని రిస్క్ని ఎలా తగ్గించుకోవాలి, మనకొచ్చే ప్రాఫిట్స్ని మనం ఎలా అప్లిఫ్ట్ చేసుకోవాలి, దాంట్లో మన కంట్రిబ్యూషన్ ఎంత దేనికి ఇవ్వాలి, ఇట్లాంటి కొంత మన తెలుగు స్టేట్స్లో పీపుల్కి చెప్పాలని అనుకున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఫర్దర్ వీడియోస్లో ఒక్కొక్క సెక్టార్ వైజ్, సెగ్మెంట్ వైజ్, అంటే గోల్డ్, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఏది అయినా ఎలాంటి అప్రోచ్ ఉండాలి, మన క్యాపిటల్లో దీనికి ఎంత ప్రపోర్షనేట్ చేస్తే మన ఫ్యూచర్లో మనకి రిస్క్ తగ్గి ఖచ్చితంగా రివార్డ్ ఉంటుందో, అట్లాంటి సజెషన్స్ నేను చేయటానికి నేను ముందుకు వస్తున్నాను. దయచేసి ఆల్ వ్యూయర్స్ నా ప్రయత్నానికి సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్ ఏదైతే ఉందో ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. దీంతో పాటు రెగ్యులర్గా నేను మన వ్యూయర్స్కి అవసరమైన కంటెంట్తో పాటు ఏది అట్రాక్షన్స్లో ఉంది, ఏ స్టాక్ కానీ మనం మనీ ఎర్న్ చేయాలి అంటే ఎలా, ఎట్లా, ఎటు నుంచి మనం ఫోకస్ చేయాలి అనేది కంటెంట్ నేను మీకు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. దీన్ని ఒక స్టడీ ఓరియంటెడ్గా మీరు తీసుకొని దీని రిలేటెడ్ ఎలా ముందుకెళ్ళాలి, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఒక్కళ్ళు చెప్పగానే మనం గుడ్డిగా దాన్ని ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు దాన్ని అసెస్ చేసుకోండి. నేను చెప్తున్నది విత్ స్టాటికల్ డేటా చెప్తాను. ప్రీవియస్ ఏం నడిచింది, ఇప్పుడు ఏం నడుస్తుంది, ఒక 10 months బ్యాక్
మన సిల్వర్ కాస్ట్ ఈజ్ ఓన్లీ 60,000 నేర్ ఉంది. నౌ ఇట్ ఈస్ ఇన్ 90,000. హౌ మచ్ అప్రిషియేషన్ ఇట్ ఈస్. అలాంటివి ఏదైతే వాల్యూస్ ఉన్నాయి, ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం రెగ్యులర్గా చేయొచ్చు సేఫ్గా, నేను మీకు మంచి కంటెంట్ తేవటానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను. నన్ను మీరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ వ్యూయర్స్. మీ ఆది.